గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. మరి సార్ని కలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు లంబాడీల మధ్య కొందరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి మొన్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు భద్రాచలం ప్రాంతంలో ధర్మయుద్ధం పేరుతో లంబాడి తల్లులను పందులతో పోల్చడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ భారతదేశంలో 700 పైగా గిరిజన తెగలు ఉన్నాయి. మరి ఒక తెగను తీసివేయాలన్నా కలపాలన్నా భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే జరుగుతుంది. మరి భారత రాజ్యాంగం ప్రకారం లంబాడీలను, సుగారులను, బంజారాలను 1976లో షెడ్యూల్ ట్రైబ్లో చేర్చడం జరిగింది. మరి వీరి స్వార్థం కోసము, రాజకీయం కోసము, ఎంపీ ఎమ్మెల్యే పదవుల కోసము ఇవాళ అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులైన అరుణ్ కుమార్ గారికి మేము గిరిజన విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా గిరిజన తెగకు సంబంధించిన నాయకుడు అయితే, గిరిజన సమస్యల కోసం కొట్లాడే నాయకుడు అయితే ఇవాళ ఆదివాసీ కోయా గోండులకు ఏం కావాలో కోరుకోవాలి. మేము ఇవాళ లంబాడి బిడ్డలుగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కాలే. ఇవాళ గిరిజన గూడాల నుంచి, గిరిజన తండాల నుంచి చదువుకొని భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులకు మాత్రమే ఇవాళ మేము తీసుకొని ఇవాళ డెవలప్ అవుతా ఉన్నాం. ఇవాళ డెవలప్ అవుతున్న క్రమంలో మరి లంబాడి తల్లులను, చెల్లెలను, అక్కలను, జాతిని కించపరచడం ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీ అభివృద్ధి కొరకు మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మీకు నిధులు కావాలని కొట్లాడండి, మీ గిరిజన గూడాలకు రోడ్లు కావాలని కొట్లాడండి, మీ గిరిజన గూడాలకు కరెంటు కావాలని కొట్లాడండి, మీ గిరిజన గూడాలకు స్కూల్ కావాలని కొట్లాడండి, మీ గిరిజన ఏదైతే ఆదివాసు ఏదైతే గూడాలు ఉన్నాయో విలేజ్లకు అభివృద్ధిగా స్పెషల్ నిధులు కావాలని కొట్లాడండి. కానీ మీరు కావాలని చెప్పేసి లంబాడీని రెచ్చగొట్టే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. గతంలో ఏదైతే స్వయం బాబురావు కావాలని చెప్పేసి ఆయన కూడా తిట్టడం జరిగింది. ఇవాళ తెల్లం వెంకట్రావు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఈయన కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి లంబాడీల మీద చిచ్చు పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే ఇవాళ మైపతి అరుణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా స్వయం బాబురావు కావచ్చు, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వీరి ముగ్గురిని నడుపుతుంది సీతక్క. మరి ఇవాళ సీతకు మంత్రి పదవి ఇస్తే మేము కాదన్నామా? ఒక ఆదివాసీ బిడ్డగా మీరు మంత్రి పదవిని తీసుకున్న తర్వాత మేము సంతోషిస్తాం. ఇవాళ లంబాడీకి రావాల్సిన మంత్రి పదవి మీకు ఇచ్చిరు, కానీ మీరు కావాలని చెప్పేసి ఆదివాసీ లంబాడీల మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు సీతక్క. ఇవాళ మీరు 10 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నారు. ఇవాళ 60 నుంచి 70 నియోజకవర్గం వాళ్ళ లంబాడీలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, చేయగుర్తు అధికారం ఉంటే దాని వాళ్ళ లంబాడీలు కారణం. గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఏదైతే ఖమ్మం ప్రాంతానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు ఆలోచించాలి. మాకు ఇవాళ లంబాడి సమాజానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు, దీని వెనకాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారని. ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లంబాడి లోట్లే లేదా రేవంత్ రెడ్డికి లంబాడి లోట్లే లేదా? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లకు లంబాడి లోట్లు వస్తేనే మీరు గెలిచారు. ఇవాళ లంబాడి లోట్లతో గెలిచిన తర్వాత మీరు లంబాడీ మీద కుట్రలు చేస్తామన్నారు. లంబాడీకి రావాల్సిన మంత్రి పదవి ఇవ్వలే, లంబాడీకి రావాల్సిన నామినేట్ పదవులు మీరు ఇవ్వలే. కాబట్టి ఎక్కడ లంబాడీలు మంత్రి పదవి అడుగుతారని చెప్పేసి ఇవాళ ఆదివాసులతో మా మీద ఉచిగొలుపుతా ఉన్నారు. మేము గౌరవ డీజీ గారికి కలిసిన తర్వాత డీజీ గారు మాకు ఒక్కడే చెప్పడం జరిగింది, ఏదైతే లంబాడీలను కించపరిచి లంబాడీ అమ్మలను తల్లులను కించపరిచిన మైపతి అరుణ్ కుమార్ మీద మేము చర్యలు తీసుకున్నామని చెప్పేసి గౌరవ డీజీ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేము సిఎస్ని కూడా కలిసి మైపతి అరుణ్ కుమార్ మీద, అదేవిధంగా స్వయం బాబురావు మీద మేము కంప్లైంట్ చేయబోతున్నాం, తెల్లం వెంకట్రావు మీద కంప్లైంట్ చేయబోతున్నాం. ఇవాళ లంబాడీలు తప్పు చేయలే, భారత రాజ్యం కల్పించిన హక్కులను మాత్రమే ఇవాళ మేము వినియోగించుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆదివాసీ లంబాడీ మీద ఏదైతే గొడవలు జరగకుండా, కుట్రలు జరగకుండా, ఇలాంటి విద్వేషమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడొద్దని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ నాయకులారా మీరు ఆలోచించండి, మీ
మీరు ఆదివాసీ నాయకులా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మీరు కార్యకర్తల ఎమ్మెల్యేలని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏదైతే రాబోయే రోజుల్లో లంబాడి జాతిని కానీ లంబాడి తల్లులను కానీ అన్నలను మాత్రం విమర్శిస్తే మాత్రం తిడితే అసభ్యకరమైన పదజాలం అయితే ఊకోం, మేము కూడా తిట్టగలుగుతాం. కానీ మాకు ఒక సంస్కారం అట్లొస్తుంది. ఏదైతే ప్రజాస్వామ్యంగా మేము శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అరుణ్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆదివాసీ నాయకులు మీరు ఆలోచించి అరుణ్ కుమార్ని మీరు కంట్రోల్ చేయాలి. స్వయం బాబును కంట్రోల్ చేయాలి. ఏదైతే భద్రాచలం తెల్ల వెంకటరామని కంట్రోల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా హక్కుల అధికారాల కోసం రాబోయే రోజులు కొట్లాడతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో లంబాడి పొలిటికల్ చేసి మా మల్లేశ్వర పాల్గొనడం జరిగింది. అదేవిధంగా లంబాడి ఎప్పుల పోరాట సమితిని మా జయపాల్ నాయక్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా లంబాడి ఎప్పుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ నాయక్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా కళాకారులు ఆటపాటలతో ఈ సమాజాన్ని మేల్కొల్పే అరుణ్ ఇన్ఛార్జ్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘానికి సంబంధించిన తమ్ముడు ఉద్యమకారుడు డాన్సీలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇంకో ఉద్యమకారుడు మా రోహిత్ నాయక్ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మలేషియా పాల్గొని